खुश खबर। जय दादा दी शॉपिंग मॉल बेला की तरफ से 999 के कपड़े खरीदने पर एक कूपन फ्री। 1/3/2024 से लेकर 31/5/2024 तक ये ऑफर। आइए खरीदिए और इनाम में इलेक्ट्रिक स्कूटी और ड्रेसिंग टेबल पाइए। हमारे पास शादी ब्याह के सभी प्रकार के अच्छे और ब्रांडेड शूटिंग शर्टिंग साड़ियाँ, ड्रेस मटेरियल, मेंस वेयर, किड्स वेयर, लेडीज वेयर उपलब्ध है, वो भी कम दामों में। 999 की खरीदी पर एक कूपन फ्री और घर ले जाइए स्कूटी ड्रेसिंग टेबल। हमारा पता है मेन रोड बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद संसदीय क्षेत्र के भाजपा उम्मीदवार गुलाम नागेश का टिकट मिलने के बाद पहली बार आदिलाबाद शहर आने पर नेताओं और कार्यकर्ताओं ने भव्य स्वागत किया। इस बैठक में जिला भर से बीजेपी नेता और कार्यकर्ता शामिल हुए। इस अवसर पर गुलाम नागेश ने कहा है कि भारतीय जनता पार्टी के नेतृत्व ने मुझे जो जिम्मेदारी सौंपी है, मैं उसका बहुत आभारी हूं। उन्होंने कहा है कि आने वाले चुनाव में हम सब एकजुट होकर काम करेंगे और संसद की सीटें जीतकर नरेंद्र मोदी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे। और कहा है कि बीजेपी की विचारधारा और नरेंद्र मोदी की सोच से प्रभावित है। गुलाम नागेश के लिए आयोजित संसदीय क्षेत्र की प्रभारी विधायक पायल शंकर ने कहा है कि आइए हम सब मिलकर देश को विश्व गुरु बनाने की नरेंद्र मोदी की इच्छा को पूरा करें। उन्होंने संयुक्त जिले के नेताओं से संसदीय चुनाव से भी उसी सर्वसम्मति से जीत हासिल करने का आह्वान किया, जिस तरह पिछले चुनाव में एकजुट होकर भारतीय जनता पार्टी के 4 विधायक जीते थे। आइए हम सभी संसदीय चुनाव में हमारे आदिवासी प्रिय गुलाम नागेश को संयुक्त करने के निर्णय के लिए पार्टी नेतृत्व को धन्यवाद दे। टीआरएस अने पार्टी ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నది। టీఆర్ఎస్ అనే పార్టీ హిందువులకు అన్యాయం చేస్తున్నది। టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నది। ఏ రోజు కూడా ఇంత గొప్ప నాయకుడు ఉన్నా కూడా ఇంత గొప్ప నాయకుడికి ఆ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అనేక సందర్భాల్లో ఏ రకమైనటువంటి అవమానాలకు గురి చేసిందో తెలుసు। ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏరి కోరి సమర్థుడైనటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీని విలువల్ని కాపాడినటువంటి నాయకుడు గులాం నాగేష్ గారని భావించి గొప్ప అభ్యర్థిని మనకు ప్రకటించాడు। ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గులాం నాగేష్ గారు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఎటువంటి ఏ అవసరం వచ్చినా అది అర్ధరాత్రి 12 అయినా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు। విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నా, రాజకీయాలలో విలువలతో కూడిన మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నన్ను భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా నియమించి ఈరోజు మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్నటువంటి సందర్భంలో మిత్రులందరూ కొంత స్వాగతం ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని టోల్ ప్లాజా నుంచి ఇక్కడి వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। సోదరులకి మనందరికీ కూడా బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి మొదటిగా ఉపద్ఘాతం ఇచ్చారు। సందర్భం ఏంటో అని చెప్పేసి ఈ మధ్యనే మీరందరూ కూడా చూశారు, కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించి ఒక ప్రాథమిక సభ్యులుగా చేర్చి నిన్నగాక మొన్న అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు,
అధ్యక్షులు బ్రహ్మానంద్ గారు,